నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ ఆంధ్రలో రప్ప రాజకీయాలు. రప్ప 3.0లో హరీష్ పాత్ర ఏంటి? హరీష్ను బీఆర్ఎస్ క్యాడర్ సీఎంగా చూడాలనుకుంటున్నారా? 10 ఏళ్ల తర్వాత గుర్తుకొస్తున్నాయి అని పాత పల్లవిని కవిత ఎందుకు అందుకుంటోంది? దెయ్యాల కథ సుఖాంతమైందా? కవిత కన్ఫ్యూజన్ క్యాడర్ను గందరగోళంలో పడేస్తుందా? తన ఫోన్ అడగటం వ్యక్తిగత గోప్యతకు భంగమంటున్న కేటీఆర్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకుంటారు? బనకచర్ల వివాదంలో అసలు దోషులెవరు? లోకేష్పై ప్రశంసల వెనుక మోదీ వ్యూహం ఏంటి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రప్ప ట్రెండ్ మొదలైంది. నిన్న మొన్నటి దాకా తగ్గేదేలే అని, రెడ్ బుక్ అని, పింక్ బుక్ అని, ఆరెంజ్ బుక్ అని క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు మాట్లాడిన నేతలు ఇప్పుడు రప్ప ఫ్లకార్డులు, బ్యానర్లతో ఉద్రిక్తతలు క్రియేట్ చేస్తున్నారు. క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తూ ఉన్న ఉద్రిక్తతలు పెరిగితే ఇబ్బందులు పడేది కూడా కార్యకర్తలే. ఉమ్మడి మెదక్లో హరీష్ ఫోటోతో రప్ప 3.0లో హరీష్ రావు పార్టీని రీబ్రాండ్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. బీఆర్ఎస్ క్యాడర్లో హరీష్ రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలనే ఆకాంక్షలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. ఆయన సమర్థవంతమైన పరిపాలన, భాష, క్షేత్రస్థాయి నాయకత్వం క్యాడర్ను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారత రాష్ట్ర సమితి ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రప్ప ట్రెండ్ తెలుగు పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. రప్ప అనేది పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్. రప్ప పేరుతో ఏఎన్ఎన్ ఛానల్లో కూడా నర్సయ్య తాత తగ్గేదేలే షో గత 6 మాసాలుగా ప్రసారం అవుతుంది. ఇది ఎంతో ప్రాచుర్యమే పొందింది. ఇప్పుడు అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డుల వేడుకల్లో మరోసారి ఈ డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ట్రెండీగా మారిపోయింది. ఆ వెంటనే పల్నాడు జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు జగన్ ఫోటోతో రప్ప ఫ్లకార్డులు ప్రదర్శించడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ ట్రెండ్ తెలంగాణకు కూడా పాకింది. 10 ఏళ్లు అవినీతి పాలన చేసి ఇప్పుడు రప్ప అంటే మీ అవినీతిని బయట పెట్టడంలో మేము కూడా రప్ప తగ్గేదలే అంటామంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ కౌంటర్లు, ఎన్కౌంటర్ల రాజకీయంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది అందరికీ తెలిసిందే. రాజకీయ వినోదం తప్ప ఏమీ లేదని స్పష్టంగా తెలుసు. హరీష్ రావును సీఎంగా చూడాలనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ కేడర్. రప్ప 3.0తో కొత్త ట్రెండ్. టీమ్ ప్లేయర్ గానే పార్టీని కాపాడే ప్రయత్నాల్లో హరీష్. టీమ్ లీడర్ గా మారాలంటూ డిమాండ్లు. కేడర్ ఆకాంక్షలు ఒకవైపు ఉన్న హరీష్ రావు సీఎం అభ్యర్థిగా ఎదగడం బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహంలో సాధ్యపడే పని కాదన్నది తాజా అంచనా. హరీష్ రావు తనను తాను టీమ్ ప్లేయర్ గా చూపించుకోవడం ద్వారా పార్టీ ఐక్యతను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ నాయకత్వం ఇప్పటికీ బలంగా ఉంది. కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం కారణంగానే హరీష్ రావును సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం తక్కువ. కేసీఆర్ వారసుడిగా కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా హరీష్ కు సీఎం అవకాశం కల్పించడం కుటుంబ రాజకీయాలకు విరుద్ధం. టీంను ఐక్యంగా ఉంచడం కోసమే హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్ని కూడా అంగీకరిస్తానని, కేసీఆర్ ఏం చెప్పినా తాను జవదాటనని స్పష్టంగా తరచూ చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. జూన్ గులాబీ పార్టీకి పరేషాన్. విచారణకు క్యూ కట్టిన కేసీఆర్ కుటుంబం. కాళేశ్వరం, ఫార్ములా రేసుల్లో ఆరోపణల పర్వం. ప్రభుత్వ కేసులకు తోడుగా కవిత రాజకీయం. జూన్ నెల గులాబీ పార్టీకి పరేషాన్ మిగిల్చింది. ఒకే నెలలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా కీలక నేత హరీష్ రావు కూడా విచారణను ఎదుర్కొన్నారు. కాళేశ్వరం స్కామ్ లో ఈఎన్సీలు, సీఈల వద్ద గుట్టలుగా దొరికిన డబ్బు ప్రాజెక్టు అనేక మందికి పాలిచ్చే ఆవుగా ఎలా మారిందో చెబుతోంది.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అనుమతులు లేకుండా డబ్బులు చేతులు మారటం నేరంగా పరిగణిస్తారు. ఏపీతో పోలిస్తే చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిదానంగా ఆత్మరక్షణ ధోరణిలో ఉందన్న అభిప్రాయం కూడా కేడర్లో ఉంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండటం, పైన కూటమిపై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉండటంతో టీడీపీ ఆడింది ఆటగా ఉంది. తెలంగాణలో ఇందుకు కొంత భిన్నమైన పరిస్థితి ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మంచైతే కల్వకుంట్ల ఘనత, చెడైతే ఇంజనీర్ల బాధ్యత అన్నట్లుగా కాళేశ్వరంపై బీఆర్ఎస్ పార్టీ స్పందన ఉందని రాజకీయ వర్గాలు అంటున్నమాట. ఏడు మండలాలు ఒడిసిన ముచ్చటన్న కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ముందేసుకున్న కవిత. 10 ఏళ్ల తరువాత పాత పంచాయత్ కాలం ఎందుకు మౌనం వహించారంటూ విమర్శలు. భద్రాచలం డివిజన్ పోలవరం ముంపు జరుగుతుందంటూ 7 మండలాల్లో ఏపీలో కలపగా దీనిని తెలంగాణ ఆవిర్భావ సమయంలో అందరూ వ్యతిరేకించారు. తొలిటెరమలో అడపాదడపా దీనిపై మాట్లాడిన పెద్దలు తర్వాత అది వడిసిన ముచ్చటగా డిక్లేర్ చేశారు. కవిత గత 5 ఏళ్లలో ఎన్నడూ వీటిపై ఆందోళన చేయలేదు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించలేదు. అధికారం పోగానే కల్వకుంట్ల కుటుంబం తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పామో ఏం చేశామో అన్నీ మరిచిపోయి పాత పల్లవి అందుకోవడం ప్రజల జ్ఞాపక శక్తి మీద వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఎవరేమనుకున్నా దూకుడుగా ముందుకు వెళ్ళడం కవిత శైలి. కానీ ఆ కార్యక్రమాలు కనీసం తనకన్నా మేలు చేసేలా రూపకల్పన చేసుకోవాలని, ఏదో ఒకటి చేసేయాలన్న ఆతృత, అర్జెంటుగా ఏదో ఒకటి కావాలన్న తపన, కఠిన నిర్ణయాలు తీసుకోరని బలహీనత కలిగలిసి కవిత అంటే కన్ఫ్యూజన్ అన్న చందంగా మారారన్న విమర్శలు కూడా, వ్యాఖ్యానాలు కూడా గులాబీ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. తాను దెయ్యాలు అంటూ ప్రకటించి మళ్ళీ వారితోనే కలగలిసి ఒకరోజు కలివిడిగా మరో రోజు విడివిడిగా ఉన్నట్లు లేనట్లు కార్యక్రమాలు చేస్తున్న చివరకు కవితకు కూడా ఉపయోగపడటం లేదన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. కవిత రాజకీయ వ్యాఖ్యలు, భావోద్వేగ పోస్టులు క్యాడర్లో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పోరాటంలో వెనుకబడి ఉంది కాబట్టే తమ జాగృతి ద్వారా కార్యక్రమాలు చేపట్టినట్లు కవిత పలుమార్లు చెప్పారు. ఓవైపు ప్రభుత్వంపై పోరాడుతున్న బీఆర్ఎస్ కు కవిత ఎపిసోడ్ ఇబ్బంది పెట్టే పరిణామమే. పార్టీనే సవాలుగా చేస్తున్న కవిత ఎంతకాలం ఒంటరి కార్యక్రమాలు చేస్తారో చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ ఈ సమస్యను పరిష్కరించుకోకుంటే నష్టం మాత్రం స్పష్టం. ఫోన్ ట్యాంపింగ్ కేసులో విచారణ ముమ్మరం. ట్యాంపింగ్ తీగల చుట్టూ కొండంత ప్రచారం. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించినా ఏం చేస్తారు? విచారణల తర్వాత ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు రప్పారప్ప విచారణ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకంగా 650 మందికి పైగా ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను కూడా సాక్షిగా వాంగ్మూలం ఇవ్వమని సిట్ అధికారులు కోరారు. రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ రావుతో పాటుగా పొలిటికల్ స్ట్రాటజిస్టు సైదులు లాంటి వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని విచారణకు పిలిచారు. వ్యక్తిగత ఫోన్లను ట్యాప్ చేస్తున్న ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండి ఇప్పుడు తన దాకా వచ్చేసరికి వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది కలగకూడదని ఫోన్లు అడగటం హక్కుల ఉల్లంఘనే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ వాదనలు రాజకీయంగా బలంగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వివాదం బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్కు దెబ్బతీసింది. చట్టపరమైన విచారణలు కొనసాగుతున్నందున ఈ వివాదం బీఆర్ఎస్ పార్టీ దీర్ఘకాలిక రాజకీయ సవాళ్లు తెచ్చిపెడుతోంది. కేటీఆర్ సమర్థనలో స్పష్టత లేకపోవడం ప్రతికూల అంశం. భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో చేస్తున్న విమర్శలు బీఆర్ఎస్ కు నష్టం కలిగిస్తున్నాయి. ఇక బనకచర్లకు బీజం పడింది కేసీఆర్ హయాంలోనని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కేసీఆర్ జగన్ కలయిక రాయలసీమకు గోదావరి జలాలు ఇస్తానన్న కేసీఆర్ మాటలు ప్రజలకు గుర్తొస్తున్నాయి. అందుకే బనకచర్ల వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలకు మద్దతు రావటం లేదు.
లోకేష్ పై మోదీ ప్రశంసలు. కష్టపడే నాయకుడంటూ కితాబు. లోకేష్ నిబద్ధత సమర్థతను గుర్తించిన ప్రధాని. విమర్శలకు వెరవకుండా రాటుదేలిన లోకేష్. విశాఖ యోగా డే గిన్నీస్ రికార్డులకెక్కగా నెల రోజులుగా దీనిని విజయవంతానికి మంత్రి నారా లోకేష్ పడ్డ శ్రమను ప్రధాని మోదీ గుర్తించారు, ప్రశంసించారు. దేశంలోని యువ నాయకులకు లోకేష్ స్ఫూర్తి అని, కష్టపడే నాయకుడు లోకేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు వయస్సు రీత్యా టీడీపీకి లోకేష్ ఒక భవిష్యత్తుగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా లోకేష్ రాటుదేలారు. క్యాడర్లో ఉత్సాహం నింపి నిరూపించుకున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ వ్యవహరించిన తీరు, పరిణితి మోదీతో పాటుగా జాతీయ నాయకుల్లో ఆకట్టుకుంది. పొత్తుల్లో అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. అధికారంలోకి వచ్చాక టీడీపీ కేడర్ ఆకాంక్షలు నెరవేరుస్తున్న నాయకుడిగా అభిమానం సంపాదించుకున్నారు. విమర్శల్లోంచి తనను తాను మలుచుకొని స్ఫూర్తివంతంగా ఎదిగిన నాయకుడిగా లోకేష్ నిలిచారు. ఇప్పుడు యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ లోకేష్ చురుకుదనం, నాయకత్వ పటిమ చూసి ముచ్చటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చంద్రబాబు ముద్రే కాదు, లోకేష్ ముద్రను కూడా మోదీ గుర్తించారు. లోకేష్ ను యువ నాయకుడిగా ప్రొజెక్టు చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకత్వంపై ఒత్తిడి పెంచడం కూడా మోదీ లక్ష్యం. ఇది 2023 ఎన్నికల దృష్ట్యా రాజకీయ వ్యూహంగా చూడవచ్చు. మోదీ ప్రశంసలు లోకేష్ రాజకీయ ఇమేజ్ను బలోపేతం చేస్తాయి. ఇది వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్.